ఈనాటి ఈ సభకి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ఒక చక్కటి కార్యాలయం నెల్లిమర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసినందుకు ముందుగా లోకం మాధవి గారికి ప్రత్యేకంగా నేను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాం. అదేవిధంగా వేదికను అలంకరించిన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులకు, ప్రధాన కార్యదర్శులకు, వివిధ జిల్లాల అధ్యక్షులకు, విజయనగరం జిల్లాలో అనేక నియోజకవర్గాలకి ఇన్ఛార్జీలుగా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వ్యవహరిస్తున్న మన నాయకులు, మండలాధ్యక్షులు, స్థానికంగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మన జన సైనికులు, వీర మహిళలు, మీ అందరికీ కూడా పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున జనసేన పార్టీ తరఫున నమస్కారాలు. అనేక సందర్భాల్లో నేను ఈ జిల్లాని పర్యటించాను. గతంలో ఉన్న అనుభవాలు, పార్టీ పరంగా మేము చేసిన కార్యక్రమాలు, జనసేన పార్టీ బలోపేతం కోసం ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేసే విధంగా ముందుకొచ్చి పార్టీ నిలబెట్టారు. ఎన్నికల తర్వాత ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర పైన దృష్టి సారించాలి, జనసేనకి ఉన్న బలం ఇంకా ప్రజలకి తెలియదు, ఇతర పార్టీలు కూడా తెలియదు, మనం కష్టపడదామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా విజయనగరం జిల్లా పైన, శ్రీకాకుళం జిల్లా పైన, విశాఖపట్నం జిల్లా పైన దృష్టి సారించమని ఆయన ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పార్టీ బలోపేతం కోసం కృషి చేశాం. ఎంతోమంది యువకులు ఒక ఉత్సాహంగా పార్టీలో పాల్గొంటున్నారు ఈరోజు కార్యక్రమాలు. అంటే ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక మార్పు తీసుకొస్తుంది రాష్ట్రంలో. దానికోసం మనందరం కూడా కష్టపడాలనే తపనతోటి చాలామంది ముందుకొచ్చి కష్టపడుతున్నారు. వాస్తవంగా ఈ ప్రాంతంలో ఉన్న వలసలు, ఈ ప్రాంతంలో ఉన్న వెనుకబాటుతనం, దీని గురించే మాట్లాడుతూ ఉంటారు, కానీ చేసిన వాళ్ళు ఎవరు లేరు. అభివృద్ధి జరగలేదని చెప్పే నాయకులు 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు, కానీ ఈ ప్రాంతానికి వాళ్ళు చేయగలిగింది మాత్రం చాలా తక్కువ. ఈరోజు ప్రభుత్వం మారుతుంది అనే భావనతోటి ప్రజలందరూ కూడా కనీసం కొంచెం ఆసక్తిగా భవిష్యత్తులో ఏం చేయగలుగుతాం అనే భావన కలిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకి ఒక మెరుగైన ప్రభుత్వం ఇచ్చే విధంగా, ఈ ప్రభుత్వం చేసిన అరాచకాలు, దాష్టికాలన్నింటినీ కూడా ఎండగట్టే విధంగా నిలబడడానికి జనసేన పార్టీ ముందుకు వస్తోంది. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఎప్పటి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నారు, ఏం చేశారు ఈ ప్రాంతానికి? చాలామంది ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. ఈ ప్రభుత్వం చేసిన అన్నిటికన్నా దరిద్రమైన కార్యక్రమం ఏంటంటే గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేయడం. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి గ్రామ పంచాయతీల గొంతు కోసేసి నిధులు రాకుండా చేశారు. ఎంత దయనీయమైన పరిస్థితి అంటే అమ్మ అడిగినా ఇవ్వదు, అడుక్కున్నా కూడా తిననివ్వదు అన్న పరిస్థితి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 3,359 కోట్ల రూపాయలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ పంచాయతీలకు రాకుండా చేశారు. క్యాగ్ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ సంస్థ, వాళ్ళు అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు స్థానికంగా వీళ్ళు పంచాయతీలకు ఇచ్చారా లేదా అని చెక్ చేయడానికి కోసం మీ భోగాపురం మండలంలో గ్రామానికి కూడా వచ్చారు. కేవలం 5 గ్రామాలకు వచ్చారు మన రాష్ట్రంలో, అందులో భోగాపురం ఒకటి. ఈ ప్రాంతాల్లో పర్యటించినాక వాళ్ళు చెప్పింది చాలా స్పష్టంగా, ఈ రాష్ట్ర ప్రభుత్వం 3,359 కోట్ల రూపాయలు ఏదైతే రావాలో గ్రామ పంచాయతీలకి దారి మళ్లించేసి స్థానికంగా ఉన్న సర్పంచులకి, ఎంపీటీసీలకి, అక్కడున్న వార్డు మెంబర్లకి వాళ్ళ ద్వారా చేయాల్సిన కార్యక్రమాలన్నింటినీ కూడా వీళ్ళు చేతులారా చెడగొట్టేశారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. 359 కోట్ల రూపాయలు ఏదైతే రావాలో ఆ 3,359 కోట్ల రూపాయల్లో కూడా గ్రామ పంచాయతీకి ఒక రూపాయి రాకుండా చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆలోచించండి ఒకసారి మీరు. రాజ్యాంగంలో ఉన్న విలువల్ని, రాజ్యాంగ స్ఫూర్తిని వీళ్ళు కావాలని కాలగ్రాసి ఆ స్ఫూర్తిని ప్రజలకు ఉపయోగించుకుంటూ కేవలం వాళ్ళ స్వార్థాల కోసం ఉపయోగించుకున్నారు. అదేవిధంగా మీరందరూ కూడా చూశారు, గుంకలంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వచ్చిన హౌసింగ్ స్కీమ్ ఏర్పాటు చేశామంటే ఎంత మోసం చేశారో. ఇక్కడ పేద ప్రజల్ని మీ అందరికీ అద్భుతంగా ఇల్లు స్థలాలు ఇస్తున్నాం, ఇల్లు కట్టిస్తాం అని చెప్పారు. ఎంతమందికి ఇల్లు స్థలాలు ఇచ్చారు చెప్పండి? 30 లక్షల మందికి ఇస్తామన్నారు. 29 లక్షల మందికి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఎక్కడిచ్చారు చెప్పండి?
కనీసం పేదరికంలో ఉన్న చిన్న చిన్న కుటుంబాలు బలవంతంగా వాళ్ళని మీరు ఇల్లు కట్టుకోకపోతే మేము పట్టాలు లాగేసుకుంటామని చెప్పి బెదిరించి 5 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు వాళ్ళు వడ్డీల కోసం రుణాలు తీసుకొచ్చి పాపం నష్టపోయిన కుటుంబాలు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు 34,500 కోట్ల రూపాయలతోటి భూములు కొనుగోలు చేశారు మన రాష్ట్రంలో. గుంకలాంకి వెళ్తే మీకు అర్థమవుతుంది. అన్నిటికన్నా పెద్ద కాలనీ మన రాష్ట్రంలో అని చెప్పారు. అక్కడ పలికే ధర ఎంత, వీళ్ళు కొన్న ధర ఎంత నష్టం కలిగించారు ప్రభుత్వానికి. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కుమ్మక్కైపోయి రైతుల దగ్గర నుంచి ముందే అగ్రిమెంట్లు చేసేసుకుని 5 లక్షలకి 10 లక్షలకి 12 లక్షల రూపాయలకి వీళ్ళు తీసుకుని ప్రభుత్వానికి మాత్రం 40 లక్షలు 60 లక్షలు 90 లక్షల రూపాయల చొప్పున వీళ్ళు ఎకరానికి భూమి అమ్మేసి డబ్బులంతా కాజేశారు. 34,000 కోట్ల రూపాయలతోటి వీళ్ళు భూములు కొన్నారంటే మీ అందరికీ అర్థం అవ్వాలి ఎంత అవినీతి, ఎంత దరిద్రంగా మన రాష్ట్రంలో వీళ్ళు మోసం చేశారో మీకు తెలియాలి. వాస్తవంగా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా జగనన్న కాలనీ అన్నారు. ఏం చేశారు జగనన్న కాలనీ చెప్పండి మీరు? 1,75,000 కోట్ల రూపాయలతోటి జగనన్న కాలనీ నిర్మాణం చేస్తున్నాం అన్నారు. కనీసం రోడ్లు ఉన్నాయా, లైట్లు ఉన్నాయా, మీరు వెళ్ళడానికి దారి ఉందా? మీరు ఇల్లు కట్టుకుంటే అక్కడ మెరక తోడడానికి, ఇసుక తోడడానికి, సిమెంట్ తోడడానికి కూడా వీళ్ళే కాంట్రాక్టులు తీసుకుని వీళ్ళే ఇల్లు కడతామని చెప్తున్నారు. ఎక్కడ పోయింది దీంట్లో న్యాయం చెప్పండి? ఎంతమందికి అవినీతిలో కూరుకుపోయారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. రీసెంట్గా నేను ఒక సమస్యపై నేను మాట్లాడాను. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రి గారి ఆయన శాఖ విద్యాశాఖ ఏ విధంగా చిన్నపిల్లలకి సంబంధించిన కొన్ని అంశాలపైన 3వ తరగతి చదువుకున్న పిల్లోడికి కూడా టోఫెల్ పరీక్ష పెడుతున్నాం అని చెప్తున్నారు. టోఫెల్ పరీక్ష రాసేది ఎప్పుడు? ఎవరైనా అమెరికాకి వెళ్ళాలనుకుంటే, ఇతర దేశాలకు వెళ్ళాలనుకుంటే డిగ్రీ పూర్తయిన తర్వాత అప్పుడు రాయాలి వాళ్ళు టోఫెల్ పరీక్ష. కానీ ఈ మహానుభావుడు మాత్రం, ఈ ముఖ్యమంత్రి 3వ తరగతి నుంచే మన బిడ్డలకి ప్రభుత్వ పాఠశాలలో టోఫెల్ పరీక్షలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా వీళ్ళకి ఇవ్వాల్సిన స్కూల్ బ్యాగులు, వాళ్ళకి ఇవ్వాల్సిన షూజు, బెల్ట్లు ఏ విధంగా అవినీతి జరిగిందో నేను చెప్పాను. 120 కోట్ల రూపాయలు పట్టుకున్నారు కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు. ఈడీ ఆ రోజున దాడులు చేస్తే ఎవరైతే ఈ స్కూల్ బ్యాగులు, షూజు, బెల్ట్లు సప్లై చేశారో 120 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రలోనూ, తాడేపల్లిలోనూ, రాయలసీమలోనూ దొరికినాయి. ఎక్కడ పోయినట్టు ఈ డబ్బు? కనీసం పేద ప్రజల కోసం బతుకుతోంది ఈ ప్రభుత్వం అని చెప్పి పేదరికంకి పెత్తందారుల మధ్య పోరాటం అని చెప్పి మనందరినీ మభ్యపెట్టడం కోసం వీళ్ళు చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఈరోజు ఓట్ల కోసం వచ్చామనో, లేకపోతే మీ భవిష్యత్తు బంగారంగా మార్చేసి కావాల్సినంత అభివృద్ధి చేస్తామని చెప్పే నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు ప్రశ్నించాలి. ఏం చేశారు వీళ్ళు 4 సంవత్సరాల నుంచి? ఇంకో 3 నెలల్లో ఎన్నికలు ఉంది మనకి. ఎన్నికలప్పుడు మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి వచ్చి ఇదే విధంగా మన యువతకు మోసం చేస్తారు. జాబ్ క్యాలెండర్ ఎక్కడైనా చేశారా? ఈ ప్రాంతంలో ఎవరికైనా ప్రభుత్వం నుంచి ఉద్యోగం వచ్చిందా చెప్పనండి యువతని? ఎక్కడైనా ఒక పరిశ్రమ ఏర్పాటు చేశారా? ఇక్కడి నుంచి దగ్గర 10 కిలోమీటర్ల దూరంలోనే ఆ రోజు యువశక్తి అనే కార్యక్రమం ఏర్పాటు చేసి రణస్థలంలో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వివరించారు. ఎంతమంది మత్స్యకారులు మన ప్రాంతం నుంచి వలసలకు వెళ్ళిపోతున్నారు, ఎంతమంది గుజరాత్ లాంటి రాష్ట్రానికి వెళ్ళి వాళ్ళు పాపం వాళ్ళు కుటుంబాలకి దూరం అయిపోయి సంవత్సరం కాలంలో 9 నుంచి 10 మాసాలు ఇతర రాష్ట్రాల్లో ఉండి వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ గ్రామాలకి, వాళ్ళ కుటుంబానికి దూరం అయి వెళ్ళాల్సిన దుస్థితి ఎందుకు రావాలి చెప్పండి? ఇందాక మాధవి గారు అన్నట్టు 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు ఈయన ఎవరైనా చనిపోతే మత్స్యకారులు సముద్రంలో వేటకెళ్ళినప్పుడు. ఎంతమందికి ఇచ్చాడు ఈ ముఖ్యమంత్రి చెప్పనండి? మొన్న రైతులు పంట నష్టానికి, మొత్తం ఆంధ్రప్రదేశ్లో పంట నష్టానికి 16 మంది రైతులకు ఇచ్చాడు. పంట నష్టానికి 16 మంది రైతులకు ఇచ్చాడు. అదేవిధంగా ఆత్మహత్య చేసుకునే రైతులకి పవన్ కళ్యాణ్ గారు సొంతంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి 1 లక్ష రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తుంటే ఎందుకు ఈ ముఖ్యమంత్రి స్పందించలేదని ప్రశ్నిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో సుమారు 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో 570 మంది మహిళా కౌలు రైతులు. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో మన రాష్ట్రంలో మీరు చూడండి. కౌలు రైతులే కాదు, రైతు కూలీలు కూడా ఈరోజు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే పనులు లేక. ఈ ప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడీ కానివ్వండి, రైతులకు ఇవ్వాల్సిన పరికరాలు కానివ్వండి, ఎక్కడ కూడా వీళ్ళు అందించడం లేదు. దయచేసి ఏ విధంగా గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేశారో, వాళ్ళ గొంతు కోసారో, ఏ విధంగా మోసం చేశాడో, మీరు మీ ప్రాంతాల్లో చేసుకోవాల్సిన అభివృద్ధి
గ్రామ పంచాయతీకి రావాల్సిన నిధులు 3,359 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి కూడా రాకుండా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటున్నాను. రైతాంగానికి నష్టం కలిగింది, యువతకు నష్టం కలిగింది, మహిళలకు ఎక్కడ చూసినా కూడా మన పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో చెప్పారు, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలపైన జరిగిన దాడులు 40% పెరిగినాయి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం. ఎంత దారుణంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారంటే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ లేదు, ప్రజల్లో నిజాయితీగా పనిచేయాలి, కష్టపడాలనే భావన లేదు. బటన్ నొక్కాం అంటున్నాడు. ఎక్కడ సంక్షేమం చేరింది చెప్పండి? ఇంతమందికి మనం ఈ రోజున జనసేన పార్టీ నుంచి మన కార్యకర్తలకు ఎక్కడన్నా పొరపాటు జరిగితే పాపం వాళ్ళ ప్రమాదంలో వాళ్ళ జీవితాలు కోల్పోతే 5 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఇందాక ఇచ్చాం మనం పవన్ కళ్యాణ్ గారు పంపించిన ఆ చెక్కుల ద్వారా. ఎవరైనా చేశారా రాష్ట్రంలో చెప్పినటువంటి కార్యక్రమం? ఎందుకు ప్రభుత్వం చేయలేకపోతుంది నేను ప్రశ్నిస్తున్నాను. ఏమైపోయింది మీ జగనన్న బీమా పథకాలు? ప్రతి దానికి జగనన్న పెట్టుకున్నారు కదా, మరి ఎందుకు జగనన్న ఈ రాష్ట్రంలో ఎవరన్నా చనిపోతే వాళ్ళకి 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? జనసేన పార్టీ ఎట్లా ఇవ్వగలుగుతుంది 5 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి? చెప్పమనండి సమాధానం. ప్రభుత్వంలో నిజాయితీ ఉంటే ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని విమర్శిస్తున్నారో ఆ నాయకులు మీరందరూ కూడా ప్రశ్నించాలి. ఏం అర్హత ఉంది వాళ్ళకి? ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో ప్రజలకి అందే విధంగా ఎక్కడైనా వీరు సమానంగా అందని చూశారో చెప్పండి? ఈ రోజు కూడా గ్రామాల్లో నువ్వు జనసేన పార్టీ జెండా పట్టుకున్నావు, మేము మీకు ఈ లబ్ధి కలిగించే విధంగా మీకు లబ్ధిదారుగా మీ పేరు తీసేస్తున్నాం అని చెప్పారు. ఎంతో మందికి పట్టాలు ఇవ్వలేదు, ఎంతో మందికి పెన్షన్లు ఆపారు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్న కార్యక్రమాల్లో, ప్రత్యేకంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వచ్చి ఉపన్యాసాలు చేసి రాజకీయ ఉపన్యాసాలు చేసుకుంటూ వెళ్తాడు. అంతేగాని ఎక్కడైనా వాళ్ళు చేసే అభివృద్ధి కార్యక్రమాల్లో మీకెవరికైనా చెందినని అడుగుతున్నాను. మొన్న పాల వెలువ అనే స్కీమ్ తీసుకొచ్చారు, దాని పాపాల వెలువగా నేను మాట్లాడాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 3,84,000 పాడి పశువుల్ని మీ అందరికీ కూడా పంపిణీ చేశామని చెప్పి ప్రభుత్వం లెక్క రాసుకుంది. 3,84,000 గేదెలు మహిళలకి ప్రత్యేకంగా వాళ్ళ సాధికారత కోసం రోజుకి 22 లక్షల పాల లీటర్లు వచ్చేటట్టు ఉత్పత్తి చేస్తామని చెప్పి ప్రభుత్వం ఈ 2,888 కోట్ల రూపాయలు వెచ్చించామని చెప్పారు. ఎక్కడైనా మీ గ్రామాల్లో గేదెలు కొన్నారా? ప్రభుత్వం నుంచి మీకు ఎవరికైనా సబ్సిడీ వచ్చిందా? 75,000 రూపాయలు చొప్పున రాశారు వీళ్ళు. 75,000 రూపాయలు చొప్పున మహిళల పేర్లు రాశారు. 3,84,000 పశువులు కొన్నామని చెప్పారు. వాస్తవానికి లెక్కలకి వెళ్తే ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఆశ్చర్యపోయారు. 8,000 ఉన్నాయి రాష్ట్రంలో, 8,000 ఉన్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వెటర్నరీ డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళినా, ఏ వెటర్నరీ హాస్పిటల్కి వెళ్ళినా మీరు పోయి చూడండి, మీ గ్రామంలో నిజంగానే ఎవరైనా పశువులు కొన్నారా ఈ పాల వెలువ కార్యక్రమంలో అని చెక్ చేయండి. మహిళా సాధికారత కోసం, మహిళల్ని సమాజంలో పైకి తీసుకోవడానికి కోసం డైరీలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ విధంగా డబ్బులు వృధా చేశారు. కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇచ్చారు డబ్బులు. నిజాయితీగా ఒక సామాన్యంగా కష్టపడే కుటుంబానికి, ఒక మహిళకి మీరు నిలబడి ఉంటే అండగా ఆ కుటుంబం అంతా కూడా సస్యశ్యామలంగా ఈరోజు పైకి వచ్చేది. కానీ మీరు చేసిన దుర్మార్గమైన ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఈ విధంగా నష్టపోతుంది. విజయనగరం జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలి, నిలబడాలి. మన ఆశయ సాధన కోసం మన నాయకుడు ఏ విధంగా జనసేన పార్టీని 2014లో స్థాపించి అహర్నిశలు కృషి చేసి ఇంత దూరం తీసుకొచ్చారో మనందరం కూడా మనవంతు మన సహకారం చేసి పార్టీ నిర్మాణం కోసం, పార్టీ భవిష్యత్తు కోసం, మన నాయకులు, మన కార్యకర్తలు, మన జన సైనికుల కోసం మనందరం కూడా నిజాయితీగా పనిచేయాలి. ఎంతో ఆనందంగా ఉంది. ఈ రోజున ఒక చక్కటి కార్యాలయం ఏర్పాటు చేశారు ఈ ప్రాంతంలో. నెల్లిమర నియోజకవర్గంలో తప్పకుండా రాబోయే రోజుల్లో మనకి అద్భుతమైన భవిష్యత్తు ఉండేటట్టు జనసేన పార్టీ జెండా ఎగిరేటట్టు మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. మండలాధ్యక్షులు ఏర్పాటు చేసుకున్నాం, మండలాధ్యక్షులతో పాటు మండల కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. గ్రామాల్లో మీరందరూ కూడా కష్టపడండి, ఓటర్ లిస్టులు మీ దగ్గర పెట్టుకోండి. ఇంటింటికి వెళ్ళి ఎవరు మన ఓటర్లు ఎంతమంది ఉన్నారు, ఎక్కడ ఉన్నారు అనే సమాచారం మీరు జాగ్రత్తగా సేకరించి జనసేన పార్టీ సిద్ధాంతాలని, పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధన కోసం మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం చేయమని కోరుతున్నాను. తెలుగుదేశం పార్టీతో మనం పెట్టుకున్న పొత్తుని మీరందరూ కూడా గౌరవించాలి. ఎందుకంటే ఏ సందర్భంలో సరే ఈ రాష్ట్రంలో రేపటి రోజున మన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ నమ్మకం, ఆ భరోసా పదే పదే మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారు చెప్తూనే ఉన్నారు. పొత్తుల్లో భాగంగా పొత్తు ధర్మాన్ని మనం పాటించాలి.
జనసేన పార్టీ క్యాండిడేట్ ఉంటే జనసేన పార్టీ క్యాండిడేట్కి మీరు కష్టపడి గ్లాస్ గుర్తుకు ఓటేయండి. మీ అందరూ వచ్చి కష్టపడి పని చేయించండి. అదేవిధంగా పొత్తుల్లో భాగంగా మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇస్తే తెలుగుదేశం పార్టీని కూడా గెలిపించే విధంగా మీరందరూ కూడా మనస్ఫూర్తిగా కష్టపడండి. ఎందుకంటే ప్రభుత్వం మారాలి, ఈ వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ చేయాలి. మనందరం కూడా దానికోసం మీరు అంకిత భావంతో పనిచేయండి. ఏ రోజైనా సరే పార్టీలో ఉన్న పెద్దలందరం కూడా ప్రతి ఒక్కరికి మేము అండగా ఉంటాం. ఇందాక నేను ఆ కుటుంబాలకు చెప్పింది అదే. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది 5 లక్షల రూపాయల ఆర్థిక సాయమే కాదు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చింది మీకు జనసేన పార్టీ కుటుంబం. ఆ కుటుంబం ఎప్పుడుగా మేము మీకు అండగా ఉంటుంది. ధైర్యంగా ఉండండి, నిలబడతాం మేము మీ అందరి కోసం. మీరు చేసే ప్రతి కార్యక్రమాల్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, మనం చేసే ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారితో పాటు నడుస్తున్నాం. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాం, నిజాయితీగా రాజకీయాలు చేస్తాం. ఒక మార్పు కోసం మనం రాజకీయాలు చేస్తున్నాం, మీ భవిష్యత్తు కోసం రాజకీయాలు చేస్తున్నాం. ఈ ప్రాంతాల్లో ఖచ్చితంగా మంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. గతంలో యువశక్తి కార్యక్రమం జరిగినప్పుడు కూడా ప్రకటించాం. ఆ రోజున ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో తీసుకొస్తాం. ఈ ప్రాంతం నుంచి ఎవరు కూడా వలసలకు వెళ్ళకూడదు ఉద్యోగాల అవకాశాల కోసం. ఈ ప్రాంతంలో ఉన్న యువత ఇక్కడే స్థిరపడి ఇక్కడే మన పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని రణస్థలం లాంటి ప్రాంతంలో ఏ విధంగా పరిశ్రమలు వచ్చినాయో అది అన్ని ప్రాంతాల్లో కూడా విస్తరించే విధంగా చక్కటి పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా ప్రతి కుటుంబానికి ఏదో విధంగా ఆదుకునే విధంగా ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఇందాక మాధవయ్య గారు గుర్తు చేసినట్టు మనం చేయబోయే కార్యక్రమాల్లో ముఖ్యమైనది యువత కోసం. ఆ రోజున ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అని ఆ రోజు ప్రకటించారు. షణ్ముఖ వ్యూహంలో భాగంగా ప్రతి యువకుడు యువతకి మనం ప్రభుత్వం నుంచి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించి వాళ్ళు చిన్న పరిశ్రమ పెట్టుకున్నట్టు మనం వాళ్ళని ముందుకు తీసుకొస్తాం. మీరు పరిశ్రమ పెట్టుకోవాలంటే కనీసం 10 మందికి మీరు ఉపాధి కల్పించాలి. అది సూపర్ మార్కెట్ ఉండొచ్చు, వ్యవసాయం ఉండొచ్చు, చిన్న పరిశ్రమ ఉండొచ్చు, మీరు చేసే కార్యక్రమాల్లో కాంట్రాక్టర్ ఉండొచ్చు, చిన్న చిన్న రోడ్లు వేసుకునే వ్యక్తులు కూడా ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా భవన నిర్మాణ కార్మికుల్ని వెనుకబడిన కులాలకి ప్రత్యేకంగా వాళ్ళకి ముందుకు నెట్టే విధంగా ఒక అవకాశం, మహిళలకి పెద్ద పీట వేయడం, ఇవన్నీ కూడా మనం అన్ని సందర్భాల్లో చెప్పుకుంటూనే వస్తున్నాం. ఒక నమ్మకంతో మీరు ముందుకు సాగండి. గతంలో కూడా కావాలని మన పైన దుష్ప్రచారం చేసి మనని పూర్తిగా మన పార్టీని బలోపేతం చేయకుండా చాలామంది కుట్రలు పన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మీరు నమ్మబాకండి. సోషల్ మీడియాని మీరు ఉపయోగించుకోండి. జనసేన పార్టీ కార్యకర్తలందరికీ నేను చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా మాధ్యమాన్ని మీరు ఉపయోగించుకుని మన పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళండి. సోషల్ మీడియాని మాత్రం మీరు కేవలం వ్యక్తిగతంగా ఒకరిని విమర్శించడానికి కోసమో ఇతర పార్టీలను విమర్శించడానికి కోసం ఉపయోగించుకుంటూ మన పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అద్భుతంగా మన కార్యక్రమాలు చేసుకుందాం. ఏ కార్యక్రమం చేసినా మీరందరూ ఈ విధంగానే కలిసికట్టుగా మాధవి గారికి అండగా నిలబడండి. నియోజకవర్గంలో ఇంకా బలోపేతంగా ప్రతి ఒక్కరం కూడా జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మీరందరూ కూడా సహకరించండి. ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి మాజీ మంత్రివర్యులు పడాలన్న గారు వచ్చారు మన పార్టీలోకి. ఆమె కూడా వచ్చినప్పుడు ఇదే మాట చెప్పారు, నా వంతు నేను కృషి చేస్తాను జనసేన పార్టీ బలోపేతం కోసం, దయచేసి నా సర్వీసెస్ ఉపయోగించుకోండి, నాకు కావాల్సినదే అని చెప్పారు. నాయకులందరినీ కూడా నేను కోరుతున్నాను, ఏ కార్యక్రమం జరిగినా విశాఖపట్నం ఇక్కడి నుంచి పెద్ద దూరం కాదు, ఏ కార్యక్రమం జరిగినా అందరం కూడా వచ్చి మీ అందరితో పాటు తోడుగా నిలబడి మీతో పాటు మనం అందరం కూడా నడిచి విజయం సాధించే విధంగా కష్టపడి పనిచేద్దాం. జనసేన పార్టీ జెండాని ఎగరేసుకునే విధంగా, మీలో ధైర్యం నింపే విధంగా, మార్పు తీసుకొచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారిని మనం ఉన్నత స్థాయిలో చూసే విధంగా మీరందరూ కష్టపడండి. ఏ రోజైనా సరే ఒక కార్యక్రమం జరిగినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇన్ని రోజులు మనం పోరాటం చేసింది ప్రజల కోసం, నిజాయితీగా ప్రజల సమస్యలు ఎక్కడున్నా సరే. ఇందాక రక్షణ మంచినీటి పథకం గురించి చెప్పారు, భూ కబ్జాల గురించి చెప్పారు, ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి చెప్పారు, పంచాయతీలో ఏ విధంగా నిధులు నిర్వీర్యం చేశారో అది కూడా నేను మీకు చెప్పాను. నిలబడండి, అంశాలపైన పోరాడదాం, ప్రజల్లోకి వెళ్దాం మనం ధైర్యంగా. కానీ ఎక్కడ కూడా వ్యక్తిగత విమర్శలకి మనం పాల్పడాల్సిన అవసరం లేదు. ఏ కార్యక్రమం చేసినా మనం గర్వంగా మన జనసేన జెండాని ఎగరేసుకుంటూ మన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని ప్రజలకు తీసుకెళ్లి అద్భుతమైన విజయం సాధిద్దామని విజయనగరం జిల్లాలో ఒక మార్పు తీసుకొచ్చే విధంగా జనసేన పార్టీకి ఒక బంగారు బాట వేసి మీరందరూ కూడా పార్టీ కోసం నిలబడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చాలా మంది రైతులు ఈ ప్రాంతంలో నష్టపోయారు మన తుఫాను వచ్చినప్పుడు. ఈ రోజు వరకు కూడా ముఖ్యమంత్రి నుంచి జనసేన పార్టీ మేము డిమాండ్ చేసింది ఆ రోజున కనీసం 30,000 రూపాయలు ఆర్థిక సాయం ఒక కుటుంబానికి ఇవ్వమని చెప్పాం. కానీ నిన్న ఆయన ఎక్కడో పర్యటించి కేవలం 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు.
అది కూడా ఎవరికి ఇస్తున్నారు? ఎన్యూమరేషన్ జరిగిందా? ఈ ప్రాంతానికి ఎవరు వచ్చారా? అధికార యంత్రాంగం రైతుల్ని పరామర్శించడానికి నాయకులు వచ్చారా? అది లేదు. కానీ జనసేన పార్టీ ఎప్పుడు కూడా రైతాంగానికి అండగా నిలబడుతుందని ఆ భరోసా నింపడానికి, ఈ సైక్లోన్ వల్ల చాలా నష్టపోయారు పాపం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రైతాంగం కోసం నిలబడి మేము చేసే పోరాటంలో భాగంగా నష్టపోయిన రైతులందరికీ కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం వచ్చేటట్టు పోరాటం చేస్తామని చివరిగా నేను చెప్పుకుంటూ మీ అందరినీ మరొకసారి ఇంత ఘన స్వాగతం పలికినందుకు, అద్భుతమైన కార్యక్రమంలో మనం పాల్గొన్నందుకు. సమయం తక్కువ ఉంది కాబట్టి పెద్దలందరూ కూడా పాపం దూర ప్రాంతాల నుంచి వచ్చారు, వాళ్ళు మాట్లాడలేకపోయారు. కానీ మీరందరూ కూడా వాళ్ళందరినీ మీ సోదరులుగా భావించుకుని, మీ కుటుంబ సభ్యులుగా భావించుకుని ప్రతి కార్యక్రమాల్లో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకుని అద్భుతంగా మన పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్.